ఆంధ్రలో జన్మించి చెన్నైలో నివసిస్తూ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సోదరుడే కాదు, అంతకు మించి నమ్మకమైన ఆప్తుడు కూడా. అన్న జగన్ తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మొదలుకొని ఇసుక లిక్కర్ స్కామ్లో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. ఇక లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన దేవరాజులు లిక్కర్ కేసులో నిందితులైన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో తరచూ జరిపిన సంప్రదింపుల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో ఏకకాలంలో చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డి 8 వ్యాపార సంస్థలు, 2 ఇళ్లలో మొత్తం 10 చోట్ల సిట్ బృందాలు సోదాలు చేపట్టాయి. సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్ 4, టీ నగర్ 1, పెరింగుడి 1, అరక్కుకోటై 1 ప్రాంతాల్లోని అనిల్ రెడ్డికి చెందిన 7 కంపెనీలతో పాటుగా చెన్నైలోని అల్వార్పేట, ఇజంబాకంలోని ఆయన నివాసాలపైన సిట్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఆయన వ్యాపార సంస్థలోనూ సోదాలు చేపట్టారు. అనిల్ రెడ్డికి చెందిన మొత్తం 8 కంపెనీలు షిలో ఇన్ఫ్రా, అలాగే క్వన్నా ఎగ్జిమ్, షిలో ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్, ఇండోరాక్స్, వర్క్ ఈజీ స్పేస్, శ్రీ గోవిందరాజ మిల్స్, ట్రాన్సిల్ బయోలాజిక్స్ లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నైలోని 2 నివాసాల్లో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలు, సర్వే నివేదికలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. లిక్కర్ ముడుపులను అనిల్ కు చెందిన 8 కంపెనీల ద్వారా విదేశీయులకు తరలించడంతో పాటుగా వైసీపీ ఎన్నికల ఖర్చుకు వాడుకున్నట్టు సిట్ తనిఖీల్లో వెల్లడైంది. ఎన్నికల సర్వే ఖర్చుతో పాటు అభ్యర్థులకు పంపిణీ చేసినట్టు సమాచారం. సిట్ సోదాలు చేసిన అనిల్ 8 కంపెనీల్లో 2 కంపెనీలు షిలో ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్ లలో 2020 వరకు వైసీపీ అధినేత జగన్ భార్య భారతి డైరెక్టర్ గా ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత ఆమె వైదొలిగారు.